అండి. ఎక్కువ వర్క్ ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు, ఫంక్షన్‌లు అన్నీ వస్తాయి. నాకు అర్థం కాదు. మాకు వర్క్ ఉన్నప్పుడే ఫంక్షన్‌లు చేసుకుంటారా? లేపోతే ఆ ఫంక్షన్‌లకి మాకు ఎక్కువ వర్క్ ఉంటదో అర్థం కాదు. ఈ నెలలో అయితే చాలా పెళ్ళిళ్ళు మిస్ అయ్యాను. డిసెంబర్ నెలలో చాలా ఫంక్షన్‌లు కూడా మిస్ అయిపోయాను. వాళ్ళు శుభలేఖ ఇవ్వడం, నేను ఎళ్ళకపోవడం. తర్వాత అడిగి అదే రాలేదంటే, ఇంకా ఉంది కదండీ టైం అంటే, బుర్ర ఎక్కడ పెట్టుకున్నావు? నువ్వు అసలు బుర్ర పని చేస్తుందా అని అడిగారు. అంటే శుభలేఖలో డేట్ కూడా అయిపోయింది. అమ్మ! నేను చూసుకోలేదు ఇంకా. ఇంకేం చేస్తాం, అలా మిస్టేక్‌లు అయిపోతూ ఉంటాయి. మతిమరుపు సహజం. అది పండగ నెలలో డిసెంబర్ వస్తే మంచి వర్క్ ఉంటది టైలర్స్‌కి. ఇంకా అయితే నాకు ఈ ఫంక్షన్ అస్సలు గుర్తులేదు. మా పక్కింటావిడ ఫోన్ చేసి ఇలా ఫంక్షన్ చెప్పారు, మరి రావా నిశ్చితార్థానికంటే, మీరు ఎళ్ళొచ్చిండంటే, లేదు లేదు రా బాగోదన్నారు. ఇంక నా నిజమే కదా! మరి అంతలా చెప్పినప్పుడు అభిమానంగా వెళ్ళాలి కదా! ఎళ్ళైతే దబ 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 చాలా స్పీడ్‌గా వెళ్ళాం. ఎంతైతే స్పీడ్‌గా వెళ్ళానో అంత స్పీడ్‌గా వచ్చేసాను ఇంకా. భోజనం చేయమని పాపం వాళ్ళు అడిగారు. అడిగినా సరే మాకు కుదరదని చెప్పేసి, ఇంకా వాళ్ళ అభిమానంతో గిఫ్ట్ డ్రింక్ బాటిల్ అన్నా తాగమని, డ్రింక్ అన్నా తాగమన్నారు అక్కడే. అది కూడా తాగకుండా ఇంటికైతే గబగబా వచ్చేసాను. ఎందుకంటే బ్లౌజ్ కుడుతుండగా ఆపేసి మరీ వెళ్ళాను. ఈ అమ్మాయి ఒకప్పుడు మన కస్టమర్ అండి. నాకు బాగా తెలుసు. ఇంకా వస్తా వస్తా రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. ఇప్పుడు అందరూ గిఫ్ట్లు ఇవ్వకుండా పంపించట్లేదు. అందరూ కూడా ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేస్తున్నారు. అన్నిట్లికి నిశ్చితార్థానికి, పెళ్ళికి, ఇంకా ప్రతి ఫంక్షన్ కూడా గిఫ్ట్లు ఇచ్చేస్తున్నారు. ఒకప్పుడు ఒక గిఫ్ట్ ఇవ్వాలంటే పెద్దవాళ్ళు ఎంత బాధపడేవారో. ఇప్పుడు అలా కాదు, ఫ్యాషన్ అయిపోయింది గిఫ్ట్లు ఇవ్వడం. నిజంగా గిఫ్ట్ అయితే నాకు బాగా నచ్చింది. ఇందులో ఏముందో, ఓ పక్కన బ్లౌజ్ కుట్టాలని హడావడి. అది కుట్టకుండా ఇప్పుడు ఇది ఏంటి చూసేయాలి నాకు. ఆరాటం. ఇందులో ఏముందో చూసేయాలి, తెలిసేసుకోవాలి. తెలిసేసుకొని పక్కన పెట్టేయాలి ఇంకా. అయితే సరే చూసేద్దామని ఒక చేత్తో ఫోన్ పట్టుకొని, ఒక చేత్తో అయితే నేను ఇప్పేస్తున్నాను. ఇంకా ఏమి ఇచ్చారని. ఆ డబ్బాలైతే మీకు పైన కనిపిస్తున్నాయి. ఇంక లోపల ఎలాగుందని ఆతృత. పైన చూసినా గానీ లోపల కూడా చూడాలి. 2 డబ్బాలైతే వచ్చాయండి. డబ్బాలైతే బాగా నచ్చింది. ఇంకా నాకైతే బ్లౌజు గుర్తొచ్చేసింది మళ్ళీ. ఆ డబ్బాలు అక్కడే పెట్టేసి ఇంకా గబగబా ఎళ్ళైతే బ్లౌజ్ అయితే పూర్తి చేశాను. ఈ పండగ నెలలో చాలామంది పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు హడావిడి. మాకమ్మ ఖాళీ ఉండదు. ఒకదానికెళ్తే ఒకదానికెళ్ళను. దీని మీదట ఒక కామెంట్ చేశాను. మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.